నటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. నిన్న కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మ్యాజిస్ట్రేట్ పోసానికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆయనపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఆదోని 3 టౌన్ పీఎస్లో నమోదైన కేసులో పోసాని నేడు బెయిల్పై విడుదల కావాల్సి ఉంది. మిగిలిన అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఆయన ఈ రోజు జైలు నుంచి బయటకొస్తారని భావించారు. కానీ తాజాగా పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. అయితే గుంటూరు సిఐడి అధికారులు వేసిన పీటీ వారెంట్ను క్వాష్ చేయాలంటూ పోసాని తరపున ఆయన న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి తరపున న్యాయవాదులు అయితే ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరులో ఉన్నటువంటి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆయన మీద పీటీ వారెంట్ అనుమతిస్తూ కూడా దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేయాలని చెప్పి పోసాని తరపున న్యాయవాదులు అయితే ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణను మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అంటే 2:30 తర్వాత అయితే హైకోర్టు విచారించబోతా ఉంది. ఇప్పటికే పలు కేసుల్లో పోసానికి బెయిల్ కూడా వచ్చింది. కర్నూలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి సంబంధించి అక్కడ ఆదోని కోర్టు కేసు నమోదు చేసింది. కోర్టు కూడా అక్కడ బెయిల్ ఇచ్చింది. విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇక రాజంపేటలో కూడా బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక పోసాని బయటకు వస్తారని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ మీద ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ఆ పీటీ వారెంట్ కూడా అనుమతి రావడంతో ఇప్పుడు దాన్ని క్వాష్ చేయాలని చెప్పి పోసాని తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద మధ్యాహ్నం విచారణ అయితే జరగబోతుంది. దాని మీద వచ్చే ఆదేశాలను బట్టి పోసాని బయటకు వస్తారా, విడుదలవుతారా, లేకపోతే గుంటూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా అనేది కొంత ఆసక్తిగా మారింది. శ్రీకాంత్, ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ వాయిదా పడితే ఇప్పుడు ఏం జరగబోతుంది? విచారణ మధ్యాహ్నం 2:30కి విచారణ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి న్యాయమూర్తి ఎటువంటి డైరెక్షన్ ఇస్తారనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఈ గతంలో కూడా పోసాని తన మీద నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసుల్లో 35 BNS అంటే నోటీస్ ఇచ్చి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, విచారణకు పిలవాలని కూడా కొంత ఊరట కూడా పోసానికి ఇచ్చారు. తాజాగా సిఐడి నమోదు చేసిన కేసులో కూడా ఇదే విధంగా 35 BNS నోటీస్ ని ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి న్యాయస్థానం డైరెక్షన్ ఇస్తే కనుక పోసాని బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లోపుగా గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు రిమాండ్కి తరలిస్తే కనుక మళ్ళీ బెయిల్ దాఖలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.